అగ్రికల్చర్ బోర్వెల్స్ సంబంధించి 28 లక్షల పంప్ సెట్లు ఉంటే వాటికి ఇప్పటి వరకు మేము కట్టింది 11,270 కోట్ల రూపాయలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి డబ్బులు కడుతున్నాం నేరుగా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ దట్. మీలాగా అప్పు పెట్టుకోవాలా, మేము కడుతున్నాం. 11,270 ప్రతి నెల డబ్బు చెల్లిస్తున్నాం. అట్లాగే ఈ వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కోసం మీరు పెండింగ్ పెట్టిపోతే బిల్లులు ఇరిగేషన్ సంబంధించి 9,795 కోట్ల రూపాయలు, 9,795 కోట్ల రూపాయలు ఇప్పటికి బిల్లు చెల్లించాము ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయం కోసం. ఇవి మొత్తంగా కలిపితే ఇవి ఒక 21,065 కోట్ల రూపాయలు. అవి ఇవి కలిపితే 50,953 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికి, రైతుల కోసం నేరుగా హార్డ్ క్యాష్. వాళ్ళ శాంక్షన్ చేసి వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం రిలీజ్ చేయటం కాదు, నేరుగా క్యాష్ రిలీజ్ చేసి రైతుల కోసం చేసి. బట్ మీరేం చేయలేదు. ఇవే కాదు, పంట నష్టపరిహారం ఎకరానికి 10,000 లెక్క చెల్లించినాం. మీరు 10 ఏళ్లలో పంట ఎక్కడ నష్టపోయినా పట్టించుకోవాలి. మేము దాన్ని కూడా అంచనా వేసి ఎకరానికి 10,000 లెక్క ఇచ్చాం. మళ్ళీ పంటకి ఇన్సూరెన్స్ చేయించడం కోసం దానికి సంబంధించిన ఫైల్ కూడా తయారు చేస్తున్నాం. రైతు వేసిన పంటకు ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా రైతు కాకుండా ప్రభుత్వమే కట్టేది. దిస్ ఈజ్ వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, ఆ నిబద్ధత ఉన్నది కాబట్టే మీరు ఇన్ని కోట్ల రూపాయల ఆర్థిక భారం మా మీద వేసిపోయినప్పటికి కూడా మేము ఎక్కడ వెనకడుగు వేయకుండా అక్కడ ఇక్కడ ఎక్కడో పోయేసి మేము రైతుల కోసం చేస్తా ఉన్నాం, కడతాం. అట్లాగే ఇవి చేస్తూ భూమి లేని నిరుపేద ప్రజల గురించి కూడా ఆలోచన చేస్తాం. ల్యాండ్లెస్ పూర్, వాళ్ళకు కూడా ల్యాండ్లెస్ పూర్కి కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పాం సంవత్సరానికి. ఎందుకంటే మనం అసలు భూమి లేని వాళ్ళకు కూడా చేయాలి. మేము చెప్తా ఉన్నాం, దానికి కూడా మేము వెనకడుగు వేయట్లేదు.